ఢిల్లీ నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అతిషి తన గురువు అరవింద్ కేజ్రీవాల్ పై గౌరవ అభిమానాలను ప్రదర్శించారు. పక్కన ఖాళీ కుర్చీ పెట్టుకుని ముఖ్యమంత్రిగా అతిషి బాధ్యతలు చేపట్టారు. ఇలా చేయడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబడుతూ విమర్శలకు ఎక్కుపెట్టాయి. ఇక బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన అతిషి రామాయణంలో రాముడు అరణ్యాలకు వెళ్లినప్పుడు భరతుడు అయోధ్యను పాలించినట్లే కేజ్రీవాల్ తిరిగి వచ్చే వరకు తాను ఈ 4 నెలల పాటు ఢిల్లీ సీఎంగా పనిచేస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఢిల్లీ సీఎంగా అతిషి చేసిన పనిని బీజేపీ తీవ్రంగా తప్పుపడుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలైతే చేపట్టా కానీ ప్రస్తుతం రామాయణంలో భరతుడికి ఎదురైన పరిస్థితే తనకు ఎదురైందన్నారు అతిషి. రాముడి వనవాస సమయంలో భరతుడు రాజ్యం బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఆయనకు ఎలాంటి బాధ కలిగిందో ఇప్పుడు నాకు అలాగే బాధగా ఉందన్నారు అతిషి. రాముడు 14 ఏళ్ల వనవాసం సమయంలో సింహాసనంపై రాముడి పాదుకలుంచి రాజ్యాన్ని ఏలాడని, వచ్చే 4 నెలల పాటు నేను కూడా అలాగే పరిపాలిస్తానని అతిషి చెప్పుకొచ్చారు. ఇక తరువాత బీజేపీపై విమర్శలు గుప్పించారు అతిషి. గత 2 ఏళ్లుగా బీజేపీ కేజ్రీవాల్ ఇమేజ్ ను దిగజార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించిందంటూ ఆరోపించారు. కేజ్రీవాల్ పై తప్పుడు కేసులు బనాయించి 6 నెలల పాటు జైల్లో ఉంచిందని తెలిపారు. అయినా సరే ప్రజల్లో మాత్రం కేజ్రీవాల్ పై విశ్వసనీయత మాత్రం తగ్గలేదని తెలిపారు. ఢిల్లీ సీఎం పీఠం ఎప్పటికీ అరవింద్ కేజ్రీవాల్దే అని, ఢిల్లీ ప్రజలు ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేస్తారని అతిషి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక అప్పటి వరకు ఈ ఖాళీ కుర్చీ అలాగే ఉంటుందని, కేజ్రీవాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుందని అతిషి పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా గౌరవమైన పదవిని అతిషి అగౌరవపరిచారని మండిపడ్డారు బీజేపీ నేతలు. అతిషి ఖాళీ కుర్చీని చూపించడం అనేక ప్రశ్నలకు దారి తీస్తుందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ తెలిపారు. అతిషి తనని తాను సీఎంగా భావించట్లేదంటూ ఎద్దేవా చేశారు. సీఎంగా ఉండి ఇంకొక వ్యక్తిని ముఖ్యమంత్రి అనుకోవడం రాజ్యాంగాన్ని అగౌరవపరచటమే అన్నారు. మన్మోహన్, సోనియా, లాలూ ప్రసాద్ యాదవ్, రబ్డీదేవి మోడల్ లాగా అతిషి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ఎద్దేవా చేశారు. రబ్బర్ స్టాంప్ పప్పెట్ ముఖ్యమంత్రిని సీఎంగా ఎందుకు చేశారని ఢిల్లీ ప్రజలు ప్రశ్నిస్తున్నారని భండారి ధ్వజమెత్తారు.